కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. బై ద వే మహా, ఇదే విలేజ్ క్యాబ్, హై మైలేజ్, నో పెట్రోల్, ఓన్లీ గడ్డి. రాండ్రి బిడ్డ రాండ్రి, పైన మంచిగా అయిందా? మా నాయన నమస్కారం. నమస్కారం. రే మల్లేష్, ఏం రా బాయ్? వీడు నా బచ్పన్ గా దోస్తురా. నమస్తే అన్న, వీళ్ళందరూ మా దోస్తులా? నమస్తే. నువ్వు చెప్పాలరా బాయ్, వీళ్ళందరినీ ఇంటికి తోలుకోవాలి, అంతేగా? తోలుకోవద్దా? రండి 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 రండి. ఏం ప్లాన్ రా, మమ్మల్ని బర్రెలు చేసేస్తున్నావా? ఏరా అబ్బాయి, ఇటు రారా. ఇక్కడ ఇది దొరుకుద్దా? అరే ఏమున్నావన్నా, నాటుసారా, గుడుంబ, బ్రాందీ, ఇస్కీ, సొరకాయలు, పలకసిస్తారు, ఇంకా ఇంగ్లీష్ మందులన్నీ దొరుకుతాయి. అది కాదంటావా? ఆకు పడతావా చెప్పు, అది కూడా దొరుకుతుందా అన్న? సిటీలో కూడా ఇన్ని వెరైటీలు దొరకవు కదరా. పల్లెటూరు, ఐ ఎంజాయ్. వీళ్ళు ప్లేస్లు మారినా పొజిషన్లు మారలేదు. శ్రీ, ఇంట్లో మన పెళ్లి కొప్పుకోపోయినా మనం ఇక్కడికి పారిపోయి వచ్చి ఎడ్లను కొనుక్కొని పాలు పితుకొని కూడా బ్రతకొచ్చు. దిమాగుందా సార్? ఎక్కడన్నా ఎద్దులు పాలిస్తాయా? ఈ ప్రేమలో పడితే ఏం మాట్లాడతారో తెలియదా అన్న? లవర్స్ ఫీలింగ్, ఐ ఎంకరేజ్. మల్లేష్ అన్న, మా భద్రంగాడి పెళ్లికి మీ ఊరు రావటం చాలా హ్యాపీగా ఉందన్న. ఆడు మా అందరికీ కలిపి సింగిల్ కార్డ్ ఇచ్చేసిన అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేసాడన్న. కానీ రే, నువ్వు లాస్ట్ ఇయర్ కదా మందు మానేస్తాను. అచ్చి తప్పురా. డిసెంబర్ 31 అర్ధరాత్రి అయినా మందు మానేసి ఫ్రెష్ గా జనవరి 1 మందు మొదలెట్టేవాడే పితామహ. మస్తు చెప్పినావన్నా. ఈడేంట్రా వాసనకి పడిపోయాడు? ఒరే, నువ్వు తాగిన మందు కాదు, థమ్స్ అప్. నీకేమైందిరా? శ్రీనిధిరా మోసం చేసిందిరా. ఇందాకే కదరా పాలు ఇచ్చి ఎద్దును కొనుక్కుని పాలు పితుకుని బతికేస్తా అన్నారు. అంతలో ఏమైందిరా? ఒక్క విలేజ్ ఓనిగల్ అలా వెళ్తుంటే కళ్ళు ఇలా తిప్పా, అంతే, కట్ చేసిందిరా. ఆయన గర్ల్ ఫ్రెండ్ కన్నా మీరే బెటర్. వినిపిస్తోందిరా? నీకు నిపడాలనే అన్నాడే. అసలు నీకంటే కుక్క బెటర్ రా. ఓ బిస్కెట్ పడిస్తే విశ్వాసంగా పడుంటుంది. నీకు ఆ బోడీ ఫిగర్ కావాల్సి వచ్చిందిరా. దీనే నువ్వు ఆగరా అబ్బాయి. ఆ బాటిల్ అసలు నేను బాటిల్ ఇచ్చుకుని కొడతారా? నీ అయ్యా నీ అబ్బా దొంగన కూడా పంచమాలేని వెదవా. దిమాగూరు వెదవా, దీనికి పంచి రాకుండా పోతావు. తాగుబోతు సచ్చినోడు అసలు. ఇప్పుడు ఇలాగే మాడతారా? మళ్ళీ రేపు పొద్దున్న లేస్తే అదే మాట అదే పాట. 4 ఏళ్ళ నుంచి చూస్తున్నావు ఈడ. నీ రే, ఇంక పడుకుందాంరా, రేపు పొద్దున్నే లేచి భద్రంగా అడుగు చూడాలి. ఒరే రవి, రేపటి గురించి ఆలోచించమని నీకు ఎవరు చెప్పారురా? కలుబి ఆజుబి కలుబి. నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. అన్నా ఏం చెప్పినవే, దిల్ ఖుషి అయిందన్నా. నేడే రాని కునేస్తము, రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. సో మై ఫ్రెండ్స్, జస్ట్ లివ్ ద మూమెంట్. శైలుని ఎప్పుడూ ఇలా చూడలా. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పాడు, చందమామ రోజు ఒకేలా కనబడుతుంది. కానీ ఈరోజు శైలు ఆ చందమామ కన్నా అందంగా ఉంది. రవి, రేయ్, ఏంట్రా సంగతే? ముగ్గు బాగుంది కదరా? ముగ్గేసేవాళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? సరే కానీ ఊరు చూద్దాం అన్నావుగా, రెడీ అయ్యావా? నేను ఎప్పుడో రెడీ, నువ్వు రెడీ అయ్యావా? టాప్ టు బాటమ్ మొత్తం రెడీ. మధ్యలో జిప్ వదిలేసేవేంట్రా? పూజ, నా ప్లాన్ మార్చుకున్నాను తెలుసా? నీ 5-4-3-2-1 నాకు తెలుసులే. నో, ఇప్పుడు 7-6-5-4-3-2-1. ఆ 7-6 ఏంట్రా? 7. అర్జెంటుగా నీతో 7 అడుగులు నడవాలి. 6, నిన్ను 6వ ప్రాణంలా చూసుకోవాలి. తేడా వచ్చిందనుకో 8, 9, 10 అంటూ తొంతాను, అర్థమైందా?
కాదు, నాకు అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ నుంచి లవర్సా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరు ఒకటే ఏజ్ కదా, క్లాషెస్ ఆఫ్ ఈగోస్ ఉండవా? ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? అవును, వాళ్ళిద్దరిది ఒకటే కాస్టా? అవును కాదు నీ బుర్ర నిండా డౌట్సేనా? చిన్నప్పుడు ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ మింగావా? రేయ్ దాన్ని ఎందుకు తిడతారు? చా మహా నీ మహా ఆగు మహా. ఓయ్, మహా జాగ్రత్త. నేను నిలబడే ఉన్నాను. ఓయ్, తీసుకురా పద. అది చూపేంట్రా? హాయ్ నానా. హౌ వాస్ ది జర్నీ రా? ఓ చాలా బాగుంది నాన్న. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఈ విలేజ్, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది. గుడ్. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ రా. చెప్పు నాన్న. అక్క నీకు యూఎస్ లో మ్యాచ్ చూసింది కదా, దాని గురించి నీ ఫోటోని ఈమెయిల్ చేసిందట. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావుట. అది విని నాకు చాలా సంతోషం ఉందిరా. పెళ్లి కొడుకు ఫోటో కూడా పంపించారు. తొందరగా వచ్చేరా. శైలు, శైలు, ఏంట్రా ఏమైంది? ఏం లేదు, మళ్ళీ కాల్ చేస్తాను నాన్న. ఏంటి శైలు, ఇందాకటి నుంచి చూస్తున్నాను డల్గా ఉన్నా. ఏమైందే? చెప్పొచ్చు కదా శైలు. శైలు, నాన్న ఫోన్ చేశారు. యుఎస్లో ఏదో సంబంధం చూశారట. అయితే నాకేదో భయంగా ఉంది. విలేజ్కి బయలుదేరే ముందు నాన్న మ్యాచ్ చూస్తానంటే అప్పుడు ఓకే అనేసాను. కానీ ఇప్పుడే ఎవరు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళంటే నాకేంటో భయంగా ఉంది. అవును, ఈ 4 years లో నీకు ఎవరు కనెక్ట్ అవ్వలేదా? చెప్పు శైలు, నాకు చెప్పొచ్చు కదా. రవి అంటే నాకు చాలా ఇష్టం. వాడి ఆలోచనలో, వాడి యాటిట్యూడ్ ఇంకా ఇష్టం. కానీ ఎందుకో నా ప్రేమ విషయం పోనీ నువ్వైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. వాడు నన్ను ఇష్టపడుతున్నాడో లేదో తెలియకుండా ఎలా ఎక్స్ప్రెస్ చేయను? చూస్తూ చూస్తూ 4 years గడిచిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నట్టు చాలా బాధేస్తుంది. వాడికి నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవాలని వాడి కళ్ళల్లోకి చాలాసార్లు చూశాను. వాడెప్పుడు బయటపడలేదు. శైలు గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్ల. శైలు నన్ను ఎంతగా ప్రేమించిందా? తన లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నానో అని అన్నాక తెలిసింది లైఫ్లో ఇప్పటిదాకా నేనెంత మిస్ అయ్యానని. శైలుకు నా ప్రేమ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేనేమో. తనని నేను మిస్ చేసుకోలేను. గట్టిగా అరవాలని ఉంది. తన్ని హక్ చేసుకుని గట్టిగా అరవాలని ఉంది. ఐ లవ్ యూ అని. తనతో ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఎలా ఎలా? ఎంత ఇష్టం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? భయం వేసిందిరా. నా దగ్గర ఏం భయం రవి? ఫ్రెండ్షిప్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నానంటావని భయం వేసింది. ఇడియట్, నీ మాట కోసం ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు? ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఐ లవ్ యూ. ఈ మాట అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. పోనీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పోనీ ఫైనల్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. I missed 4 years of your love. I missed you. మేము కూడా మిస్ అయ్యామరా. రే 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 ఏడ్పించకండిరా. రవి గారే రవి. Love story begins. అంత బాగుంది కానీ బ్యాలెన్స్ హైదరాబాద్ లేక ప్రేమించుకోవచ్చు. ఇప్పుడు మన భద్రంగడి పెళ్లికి లేట్ అవుతుంది. బయలుదేరదామా? పా. మేము కూడా. నీ భలే కానీ రవి. అరే వా, అవునా? థ్యాంక్ యూ. ఓకే, నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్ మా. రిజల్ట్స్ వచ్చాయి. ఐ గోట్ 88% డిస్టింక్షన్. నానా 88% వచ్చింది. గుడ్, కంగ్రాట్స్ రా. అబ్బాయి ఫోటో నచ్చాడో లేదో చెప్పమ్మా. చిన్నపిల్ల దాన్ని అడుగుతూ అదేం చెబుతుందిరా? పెద్దవాళ్ళు మనమే అంతా చూసుకోవాలి గాని. సారీ నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? నా వయసు వచ్చాక చేసుకుంటావా? నాన్నమ్మ ప్లీజ్. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు టీవీ సీరియల్ లాగా ఎంత చూసినా అర్థం కారు. శైలు, పెళ్లి చేయంగానే మా బాధ్యత తీరిపోతుందని కాదు, మళ్ళీ ఇటువంటి మంచి సంబంధం వస్తుందో రాదో అని. ప్లీజ్, నాకు కొంతకాలం జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్
నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. ట్రై టు అండర్స్టాండ్. శైలు ఒక్కసారి కూర్చో. జాబ్ వచ్చిందన్న ఆనందం కానీ జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ నీ ముఖంలో నాకు కనిపించడం లేదు. బీ ఫ్రాంక్, ఈ పెళ్లి వద్దంటానికి వేరే ఇంకేమైనా కారణాలున్నాయా? అదేం లేదు నాన్న, నేను ఇప్పుడే పెళ్ళికి ప్రిపేర్డ్గా లేను. ఒక 1 year జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందిరా. ఏం తండ్రి కూతుడో ఏమో, అది వద్దు అంటావు, నువ్వు సరే అంటావు. సరిపోయింది. పూజ ఎక్కడున్నా? బస్ స్టాప్ దగ్గర. నేను వస్తున్నాను, వెయిట్ ఫర్ మీ. వద్దు కృష్ణ, బస్ వచ్చేస్తుంది, నేను వెళ్తానులే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ పూజ, ఏంటి గుర్తుపట్టలేదా? సారీ. మర్చిపోయి అమ్మాయి అనిపించుకున్నావు. క్యాంపస్ ఇంటర్వ్యూస్, జాబ్. అజయ్ ఇంకా గుర్తు రాలేదా? సారీ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నౌ ఐ రిమెంబర్. కమ్ ఆన్, లివ్ ఇట్. ఐల్ డ్రాప్ యూ. నేను వెళ్తాను సార్. కమ్ ఆన్, ఐల్ డ్రాప్ యూ. ఓకే. హే కమ్ కమ్. చిన్నప్పటి నుండి అంత క్లోజ్గా ఉండి నాన్నతో నిజం చెప్పాలంటే భయం వేసింది రవి. కష్టంతో ఒప్పించను 1 year జాబ్ చేస్తాను. మరి ప్రాబ్లం ఏంటి? నువ్వేదైనా జాబ్ చేస్తుంటే నీ గురించి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చుగా నాన్నకి. ప్లీజ్ రా, నా కోసం 1 year జాబ్ చేయొచ్చుగా. శైలు, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నీ ఇండివిజువాలిటీ, యాటిట్యూడ్ నచ్చి కదా. ఏ క్వాలిటీస్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావో ఈరోజు నీకు అవే నచ్చట్లా. నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. నేనుగా లేనప్పుడు నేను నీకు నచ్చను శైలు. ఒక్కసారి కుటుంబరావు లైఫ్కి అలవాటు పడ్డాననుకో, నేను ఆ గోల్ రీచ్ అవ్వలేను. సో ప్లీజ్ నువ్వు డిసైడ్ చేసుకో. కాంప్రమైజ్ అయ్యి రవి కావాలా లేదా నీ రవి కావాలా? అప్ టు యూ. తారే జమీన్ పర్ రాయనా? అది వీసీడీ ఉన్నట్టుంది కదమ్మా. వీసీడీ ఉందిరా, టీవీడీ అయితే బెటర్ కదా. సర్లే బాయ్. నువ్వు చెప్పడం వాడు రాయడం రెండు బాగానే ఉన్నాయి. రే అర్జున్, నీకు గుడ్ న్యూస్ రా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి నీకు I-20 వచ్చింది. వీసా ప్రాసెసింగ్ ఎప్పుడు మొదలు పెడతావు? నా కరియర్ ఇంట్రెస్ట్ మీకు తెలుసు కదా అన్న. ఏంటి, సినిమా డైరెక్ట్ చేయడమా? అది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా కష్టం రా. ప్లీజ్ నాన్న, ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి. GRE టోఫెల్లో మంచి స్కోర్ తెచ్చుకుని యుఎస్లో చదవడానికి మంచి ఛాన్స్ వస్తే దాన్ని వదిలేస్తావా? అక్కడ నీ లైఫ్ బాగుంటుందిరా. బాగుంటుంది. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ అంతా బాధపడాలన్నా? చూడు, నీకేది బాగుంటుందో నీకన్నా ఎక్కువగా నేను ఆలోచించగలను, నిర్ణయం తీసుకోగలను. ఎందుకో తెలుసా? మీ ఏజ్లో క్రేజీ ఎయిమ్స్ ఉంటాయి, అవి తీరడం కష్టం అని మీకు తెలియదు. మీ ఏజ్లో మేము పడ్డ కష్టం మీరు పడకూడదురా. ప్లీజ్ నాన్న, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. వాడంతగా బతిమాలుతున్నాడు కదండి, 1 సంవత్సరం టైం ఇచ్చి చూడొచ్చు కదా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? చూస్తూ చూస్తూ వాడి ఫ్యూచర్ పాడు చేయమంటావా? ఒక్కగానొక్క కొడుకు, అయినా వీడి వయసు ఎంత? 21. 1 సంవత్సరం వేస్ట్ అయితే ఏమైపోతుందండి? ప్రపంచంలో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేయడం లేదు. నా మాట విని కాస్త టైం ఇవ్వండి. నాన్న, ఇన్నాళ్ళు అడిగిన ప్రతిదీ ఇచ్చారు, ఇప్పుడు ఒకే 1 సంవత్సరం టైం అడుగుతాను. ప్లీజ్ నాన్న. ఓకే, 1 సంవత్సరం, ఒకే 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. నువ్వేదో సాధిస్తావని కాదు, నీకు తెలియడం కోసం. ఫ్యూచర్లో మా నాన్న 1 సంవత్సరం టైం ఇచ్చుంటే నేను అనుకున్నది సాధించేవాణ్ణి కదా అని నువ్వు మిగిలిన జీవితం అంతా బాధపడకుండా ఉండడం కోసం. క్యారీ ఆన్. బట్ వన్ థింగ్, ఈ 1 yearలో నువ్వు అనుకున్న ఏం రీచ్ అవ్వకపోతే నేను చెప్పినట్టు విని యుఎస్ వెళ్ళి MS చేయాలి. ఓకేనా? ఓకేనా? ఏంట్రా మాట్లాడవేంటి? ఊ అనరా అను. సరే నాన్న. ఏం చేస్తున్నావురా? ఐఎమ్ జస్ట్ వాచింగ్ హౌ ద షేర్స్ ఆర్ పెర్ఫార్మింగ్. 5 साल से तुम्हारी 25 साल है. ఏజ్ ఎక్కువ వేస్తే అమ్మాయిలు పడట్లేదురా. పెళ్ళయ్యాక కూడా మ్యాట్రిమోనియల్ సైట్ చూస్తున్నావేంటి? నా కోసం కాదే, నా సిస్టర్ కోసం.
ఇండియా వన్. బయట జనానికి వీళ్ళంతా బిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇక్కడ మాత్రం వీళ్ళ బిజినెస్ వేరు. ఒకడు క్రికెట్, ఒకడు షేర్ మార్కెట్, ఒకడు మ్యాట్రిమోనియల్, ఒకడు చాటింగ్. దేవుడా, వీళ్ళందరికీ నేను కాఫీలు. అమ్మో, వీడు ఇంకా ఘోరం. ఇక్కడ జిరాక్సులు తీసుకుని కోటీలో అమ్ముకుంటాడు. పూజ. హాయ్ సార్. హాయ్. జాయినింగ్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయ్యాయా? ఎస్ సార్. దట్స్ గుడ్. నీకు విషయం తెలుసా, నువ్వు నా ప్రాజెక్ట్కి అలర్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇది నీ సీటు, ఇది నా క్యాబిన్. మన ఇద్దరికి క్లోజ్గా ఉంటుందని ఇలా అడ్జస్ట్ చేశాను. డూ యూ నో వన్ థింగ్, ఈ ఆఫీస్ అంతా మందే. ఎవరు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేది నేనే, అసలు ఉండాలో ఉండకూడదో డిసైడ్ చేసేది నేనే. లెట్స్ హ్యావ్ కాఫీ. ఓకే సార్. హాయ్ సార్. హాయ్ స్వీట్ హార్ట్. చూసావా, యావరేజ్గా ఉన్న అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నీకేంటి పూజ? ఐ మీన్ యూ హ్యావ్ బెటర్ షో ఇట్. నా కాన్సెప్ట్ అర్థమైందిగా? సార్, కెన్ ఐ స్టార్ట్ మై వర్క్? వర్క్ ఈజ్ వర్షిప్. అయితే ఓకే, స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు ఫైట్స్, ఇప్పుడు బాక్సింగ్. ఇలాంటి వాళ్ళు వస్తారా ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి శాపాలు, మనకు వరాలు. టచ్ చేసావయ్యా సార్. ఒక హీరో అంటేనే డాన్స్, ఫైట్స్, యూ ఎవ్రీథింగ్ గాట్. చూడు, నీకు తొడగొట్టవచ్చు కదా సార్. తోడా కామన్ సార్, వెరైటీగా ఉండాలని సీటు కొడుతున్నాను సార్. ఓ మై గాడ్. అవును సార్. నీ సీటు దెబ్బకి థియేటర్లో సీటు చినుగుతాయి. పో. థ్యాంక్ యూ సార్. క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కొట్టేటోడు ఇండస్ట్రీలో పుట్టడు, పుట్టబోడు, పుట్టలేడు. అవును సార్. టేక్ ఇట్ యాజ్ మై వర్డ్. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఎక్కడున్నా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈ బాక్స్ ఆఫీస్ భూషణం వీక్నెస్. ఇది చూసినా, పెన్సిల్ డ్రైవ్. ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఒకవేళ ఎవడన్నా ఇండస్ట్రీలోకి దూరాలన్నా, ఎవడన్నా పోవాలన్నా ఈ పెన్సిల్ డ్రైవ్ నుంచి గుసాయించిపోవాల్సింది. నీకు గుసాయించిపోవాలని ఉందా? నాకు కొంచెం ఏజ్ ఎక్కువ, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అమితాబ్ బచ్చనే చూస్తున్నా, నేను చూడరా సార్. మేకప్ వేస్తే నేను ఆయనకంటే బాగుంటాను సార్. నాకు తెలుసు, నీది ఫోటోజెనిక్ ఫేస్. సార్, డెఫినెట్గా నన్ను హీరోయిన్ చేస్తారు కదా సార్. డౌట్ ఎందుకు? రవితేజ, గోపీచంద్, ప్రభాస్, సిద్ధార్థ, నవదీప్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, ఇలియానా, తమన్నా, అనుష్క, వీళ్ళందరినీ మీరే పరిచయం చేశారు సార్. బాలీవుడ్లో పరిచయం వేద్దాం అనుకున్నాను, తొందరలో టాలీవుడ్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్. నా అదృష్టం సార్. $10,000 ఉన్నాయి సార్. నన్ను కూడా మీ పెన్సిల్ డ్రైవ్లో దూర్ చేయండి సార్. దూరిన పో 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 పో. థ్యాంక్ యూ నీ సార్. టాలెంట్ ని ఈ భూషణాన్ని నమ్మినోడు ఇండస్ట్రీలో ఫెయిల్ అయినట్లు చరిత్రమే లేదు. పో పో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేసుకో. హాయ్ సార్. హే అర్జున్, కాఫీ రా. వద్దని. థ్యాంక్ యూ సార్. సారీ సార్, కాస్త లేట్ అయింది. చచ్చా, అరే వాడివేను. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సార్, 4 yearsలో నా థాట్స్ అని దీంట్లోనే రాసి పెట్టాను సార్. సార్, నా స్క్రిప్ట్ అయినా ధైర్యం బాగుంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. బౌన్స్ స్క్రిప్ట్ తో వచ్చావా? అవును సార్. సూపర్, నీకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇంట్లో గుసాయించిన పో. సి అర్జున్, నీకు ఓ విషయం చెప్పాలయ్యా. సినిమా అనేది ఒక మహాసముద్రం. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే అలా దూకి ఈదుకుంటా కష్టపడుకుంటా ఒడ్డు జరుకుంటాడు. ఇప్పుడు మీ అదృష్టం, ఆ ఎన్ఆర్ఏలో రియల్ ఎస్టేట్ల పుణ్యమా అని ఎవడంటాడు కాలు కూడా తడవకుండా మోటార్ బోట్ వేసుకుని జర్రమని పోయి డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోతుండ్రు. సార్, అలా కాదు సార్. నా స్క్రిప్ట్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నమ్మకం ఉంది సార్. ఇండస్ట్రీలో టాలెంట్ కాదయ్యా, నీ టాలెంట్ ని 10 మందికి తెలియజేసే బాక్స్ ఆఫీస్ పుష్ లాంటి మార్కెటింగ్ క్యాండిడేట్ నీకు కావాలి. అవును సార్. నువ్వేం వరి కాకు, నేను చూసుకుంటా కదా. ఇదిగోండి ఈ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినావంటే నీ ఫ్యూచర్ నా పెన్సిల్ పెట్టినట్టే. క్వశ్చన్ లేదు. హలో రావు గారా, నేను బాక్స్ ఆఫీస్ పుష్నాని. ఓ సినిమా ఇద్దామన్నారు కదా, ఓ కత్తిలాంటి డైరెక్టర్ పంపిస్తున్నాను ఇప్పుడే. ఓకే, చూసుకోండి మరి. బాయ్. థ్యాంక్ యూ సార్. సూపర్ అయ్యా. షూర్. బౌల్ స్క్రిప్ట్, యూ విల్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. చలో. ఓకే.
వదలలేరు ఇది. వీడికేం తెలియదు అనుకుంటా. మొత్తం ఇంగ్లీష్లో వస్తుందిగా. మౌస్తో మజా చేస్తున్నాడు. ఇది కాలింగ్ బెల్ కాదు సార్, అలా కొట్టడానికి. ప్రోగ్రామ్ రన్ కావాలంటే ఇలా ఇలా నొక్కాలి సార్. ఇలా చేస్తేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్. అయితే మరి నాకేంటి? సాయంత్రం మందు పార్టీ ఇస్తా. ఓకే సార్, అలా అయితే నా బాయ్ ఫ్రెండ్ కూడా పార్టీకి తీసుకొస్తాను. వాడించుకే నేనున్నా కదా. పని చూడండి సార్. ఆల్ ద బెస్ట్ శైలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాపారావు సార్లో ఉన్నాడే. ఈ డబ్బా నా జీవితంతో ఆడుకోవడానికి పుట్టింది. ఇది కనిపెట్టాడు. ముందు పని చూడండి సార్. అమ్మాయి చూడలేదు. దేవుడా, నా స్టూడెంట్స్ ఎవరు ఈ కంపెనీలో జాయిన్ కావద్దని నీకు మొక్కుకున్నా. అసలే సి లాంగ్వేజ్ టెస్ట్ 3 నెలల నుంచి పాస్ అవ్వట్లేదు. కొంప తీసి నన్ను తీసుకెళ్లి శైలు బ్యాచ్లో వేస్తారా ఏంటి? దేవుడా, నీకు దండం పెడతా, నన్ను రక్షించు తండ్రి. ప్లీజ్ సేవ్ మీ గాడ్. అమ్మా. సార్, హలో పాపారావు సార్. సార్, నేను సార్ శైలుని, మీ కాలేజ్ స్టూడెంట్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే. నాకు కూడా విపరీతమైన హ్యాపీగా ఉందమ్మా. తల్లి, నేను కాలేజీలో చేసిన వ్యవహారాలు ఏవి ఇక్కడ మాత్రం చెప్పు ప్లీజ్. కాలేజ్లో కెమిస్ట్రీనే మిస్టరీగా చెప్పారు సార్. మీ హిస్టరీ ఎవ్వరికి చెప్పలే. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయక తల్లి ప్లీజ్. సార్, ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ? ప్లీజ్ ప్లీజ్ శైలు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని 1కి 2 సార్లు చెప్తున్నా. ఓకే, వి ఆర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ వరీ. షేమ్ టు షేమ్ తల్లి. డోంట్ వరీ సార్. వెళ్ళు, నువ్వు రావే. నువ్వు రా బంగారు తల్లి, రా. ఏది నొక్కాలో ఏది చేయాలో దీని దినం కాదు. రావే. సారీ సారీ రామ్మా. అలా పిలు. ఏరా, ఎందుకు రమ్మన్నావు? మాట్లాడాలి. సారీ తప్ప ఇంకేమన్నా చెప్పు. ఓకే, నన్ను క్షమించు. తెలుగులో చెప్పమని కాదు, ఫర్గెట్ ఇట్. నువ్వు మారు. శైలు శైలు ప్లీజ్, తప్పే. నీతో నేను అంత రూడ్గా మాట్లాడకూడదు. ఓ సార్, ఇప్పటికి రియలైజ్ అయ్యారా? లేదు శైలు, అప్పుడే రియలైజ్ అయ్యాను. సారీ చెప్దాం అనుకుంటే అప్పటికే వెళ్ళిపోయావు. నువ్వు అసలు జోక్ గా మాట్లాడుతున్నావు, సీరియస్ గా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నన్ను అసలు సీరియస్ గా తీసుకో కదా. నిన్ను సీరియస్ గా తీసుకోపోవడం ఏం శైలు? నా కెరియర్ తర్వాత నిన్నే నేను సీరియస్ గా తీసుకునేది. కెరియర్ తర్వాత నేనా? కెరియర్ తో పాటు. అయితే కెరియర్ నేను ఈక్వలా? కెరియర్ కన్నా ఎక్కువ. సరిగ్గా చెప్పు. నా కెరియర్ కన్నా నిన్నే నేను బాగా సీరియస్ గా తీసుకుంటున్నాను. ఓకే ఓకే, అంత బ్లంట్ గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. నేనున్న పొజిషన్లో నా గోల్కి రీచ్ అవడానికి కొంచెం టైం పడుతుందిరా. అప్పటిదాకా కొంచెం పేషెంట్గా ఉండు. నువ్వు సపోర్ట్ చేయకపోతే నా కాన్ఫిడెన్స్ రాదురా. సో ప్లీజ్ అర్థం చేసుకో. మరి ఇలా చెప్పొచ్చుగా. ఇలా చెప్తే అమ్మాయిలు వింటారు. ఓ గాయమని అరిస్తే వినాలనిపించదు, వదిలేయాలనిపిస్తుంది. అందరు చూస్తున్నారు శైలు. చూస్తే చూడండి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళతో తిట్లు తినరా? వాడు చూడు ఎలా చూస్తున్నాడు. ఏరా, ఏంటి ప్రాబ్లం? ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది, వదిలేసింది. ఎందుకు? మనకు అవసరమా? ఓకే విందాం. యాక్చువల్లీ వీ మెట్ ఇన్ కాలేజ్. వీ యాక్చువల్లీ వెరీ హ్యాపీ సార్. బట్ ఎడ్యుకేషన్ ఫినిష్డ్ అయ్యాక షీ బికమ్ టూ డిమాండింగ్ సార్. షీ వాంట్ మీ డు వాట్ ఎవర్ షీ సే అండ్ ఐ సే నో. గుడ్. వన్ ఫైన్ డే షీ సెంట్ SMS, I don't want you. Sure. Next day I called, phone not reachable, number changed. అలాగే చేయాలి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. రైట్ పోరా. I say sir, you say ra. No respect. పో బే. Okay, okay. No మంచితనం in the world. ఎవడో పిచ్చాడు శైలు, వాడు మాటలు పట్టుకుని. సారీ చెప్పా కదరా. ప్లీజ్, నీ మీద చాలా కోపంగా ఉంది. ఐ నీడ్ సమ్ టైం. శైలు శైలు శైలు, ఈ ఎవడు కనిపెట్టాడు గాని దేవుడా. ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. చెప్పరా కృష్ణ. పూజ, జాయిన్ అయ్యావా? యా. ఆఫీస్ ఎలా ఉంది? ఓకే. సాయంత్రం 5 o'clock వచ్చి పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండు. ఓకే. ఎవ్రీథింగ్ హ్యాపీ కదా? హ్యాపీనే. బాయ్ పూజ. అంత హ్యాపీనా? సార్ అది అయితే నేను కూడా.
హాయ్ పూజ. నీకోసం వెయిటింగ్. గెట్ ఇన్, ఐల్ డ్రాప్ యూ. లేదు సార్, నేను వెళ్తాను. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ. ఐ డోంట్ టేక్ కాఫీ సార్. లుక్ పూజ, లైఫ్ గురించి నా కాన్సెప్ట్ డిఫరెంట్ యూనో. దేవుడిచ్చిన ప్రతిదీ టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అండ్ గో. సారీ సార్, నేను రాలేను. సి, ప్రాజెక్ట్ అంతా మనం కలిసి పని చేయాలి. జస్ట్ కప్ ఆఫ్ కాఫీ నాతో టేస్ట్ చేయలేవా? కమ్ ఆన్, కమ్. A lot can happen over coffee. My concept is working.